హలో ఆల్, వెల్కమ్ టు కన్వీస్ మామ్ డైరీ. ఇది ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం డెకరేషన్ అనేది నేను ఇట్లా చేశాను అండి. అమ్మవారి విగ్రహాన్ని ఇలా డ్రెప్ చేశాను బ్లౌజ్ పీస్తో. హ్యాండ్స్ అండ్ జ్యువెలరీ పెట్టాను అండ్ ముగ్గులు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. మార్నింగే లేచి తలస్నానం చేసి అండ్ స్టవ్కి అవి కూడా ముగ్గులు పెట్టేసుకుని ఇంకా నైవేద్యాల ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. మార్నింగే హాట్ వాటర్ పెట్టుకొని శనగపప్పు, శనగలు అవన్నీ నానబెట్టేసుకున్నాను హాట్ వాటర్తో. అవి నానబెట్టేసుకుంటే తొందరగా నానతాయి కాబట్టి ఈజీగా అయిపోతుందని మార్నింగే ఈ పనితో స్టార్ట్ చేసా. లేటర్ టామరిన్ కూడా నానబెట్టేసుకున్న పులిహోరలోకి. ఆ తర్వాత పరమాన్నం కోసం నేను బియ్యం అండ్ బెల్లం అవన్నీ కూడా తీసి పెట్టుకుని స్టార్ట్ చేసా. అండ్ కుక్కర్లో రైస్ అండ్ పప్పు కూడా పెట్టేసుకున్నాను. అండ్ 3 విజిల్స్ వచ్చేసాక ఆఫ్ చేసేసిన. మేమైతే నైవేద్యం కోసం పరమాన్నం, పులిహోర, కుడుములు, శనగలు, పానకం ఈ 5 ఐటమ్స్ చేస్తాము. ఇప్పుడు రైసు, పరమాన్నం ఇవన్నీ అయిపోయాయి. కుడుముల కోసం వాటర్ పెట్టేసి వరి నూక వేసి అవన్నీ కుడుములు చేసేసుకున్నా. నెక్స్ట్ ప్రాసెస్లో పులిహోర కూడా స్టార్ట్ చేసేసా. అండ్ ఎప్పట్లానే పులుసులా ఉడకబెట్టుకోకుండా విడిగా తాలింపు వేసాను. ఈసారి టేస్ట్ కూడా బాగానే వచ్చిందండి. పులిహోర కూడా అయిపోయాక కుడుములు చేసేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసా. అండ్ పులిహోరలో ఫస్ట్ నేను ఫ్రై చేసిన మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు అది పౌడర్ చేసి అది కూడా యాడ్ చేసా పులిహోరలో. సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసా. అండ్ ఈరోజు సాంబ్రాణి ధూపం కూడా వేసాను. ఇల్లంతా వేస్తే మంచిగా పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా, సో నాకు ఆ స్మెల్ బాగా నచ్చుతుంది. దానికోసం ధూపం వేసుకున్నా. అండ్ నా అమ్మవారి అలంకరణ ఇట్లా ఉంది ఫైనల్గా. కలశం పక్కన అమ్మవారి ఫోటో వేసి ఆ కలశానికే పూజ చేస్తాం మేము. నేను డ్రేప్ చేసిన శారీ డ్రేపింగ్ అండ్ ఆల్ అమ్మవారిని సైడ్న పెట్టుకున్నా. తాంబూలం అవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను. ఇది ఫైనల్ డెక్. అండ్ హారతితో నా పూజ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్.